తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేడు దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు ప్రధాని మోదీ అదేవిధంగా అన్ని రాష్ట్రాల సీఎంలు సమావేశం కావడం. వర్చువల్గా ఈ సమావేశం కొనసాగబోతుంది. ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులను ఆధారంగా నెలకొన్నటువంటి సంక్షోభంలాని అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులపైన ఈ యొక్క సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోబోతారు ఈ సమావేశంలో? ప్రధాని మోదీతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి అనేటువంటి అంశం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రం కావడంతో ఇప్పుడు కేంద్రం అలర్ట్ అయిపోయింది. దేశంలోని ఇంధన నిల్వలు, పెట్రోల్ బంక్ల మూసివేత, లాక్డౌన్ వంటి వార్తలపైన ప్రజల్లో నెలకొన్నటువంటి భయాందోళనలపైన దృష్టి పెట్టింది కేంద్రం. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్నటువంటి ఈ సమావేశంలో ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆందోళన కార్యక్రమాలు, దీనికి సంబంధించి దేశం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల గురించి మాట్లాడనున్నారు. అయితే ఇక్కడ 4 రాష్ట్రాలు, 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడ ఈ యొక్క సమావేశంలో పాల్గొనట్లేదు. 5-6 రాష్ట్రాలకు సంబంధించి, ఆ రాష్ట్రాలకు సంబంధించి ఎవరంటే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ యొక్క వర్చువల్ మీటింగ్లో పాల్గొనట్లేదు. కారణం అక్కడ ఎన్నికలు ప్రస్తుతానికి హడావిడి కొనసాగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి కారణంగా ఈ సమావేశాల్లో వాళ్ళు పాల్గొనరు. ప్రణాళిక, ప్రతిస్పందన యంత్రాంగాలలో కొనసాగింపును నిర్ధారించడానికి ఆ రాష్ట్రాల నుంచి ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. ఈ యొక్క సమావేశంలో కేబినెట్ సెక్రటరియట్ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లుగా నివేదికలు తెలిపాయి. రాష్ట్రాల వారీగా ప్రస్తుతం గ్యాస్ కానీ పెట్రోల్ సరఫరాలో ఎక్కడ అంతరాయం కలగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన వివరించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రధాని మోదీ సీఎంలతో భేటీ తర్వాత ఇంధన వినియోగం, ధరల నియంత్రణ పైన కేంద్రం మరికొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలలో ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి విషయాన్నంతా కూడా మనం చూసాం. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులతో దేశంలో ఇంధన కొరత నెలకొందని, అయితే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు పార్లమెంటు వేదికగా. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగేటువంటి అవకాశం ఉందని, దేశ ప్రజలు ఏ సవాలుకైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగిస్తూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు అప్పుడు. సో ఈ సందర్భంగా ఆయన ఇంధన భద్రత, భారతీయుల రక్షణ పైన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ అతలాకుతలం అవుతుందని, దేశంలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాము గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, చర్చలు, దౌత్యం ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని భారత్ బలంగా నమ్ముతుందని కూడా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ఇలా అనేక రకాల చిక్కుముడులు ఉన్నటువంటి సందర్భంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏకకాలంలో ప్రధాని మోదీ సమావేశం అవుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితి ఎలాంటి నిర్ణయాలకు కారణం కాబోతుంది? సమావేశంలో ఏం మాట్లాడతారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏమైనా కొత్త అంశాలని చెప్పేటువంటి అవకాశం ఉందా? దేశ ప్రజలను ఉద్దేశించి ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ ప్రసంగిస్తారా? ఇలా అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి ఈరోజు జరిగేటువంటి ఈ సమావేశంలో. సో ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఈరోజు ఏం జరగబోతుంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులందరితో పాటుగా ప్రధాని మోదీ సమావేశమై ఏం చెప్పబోతున్నారు, అన్ని రాష్ట్రాలకు ఎలాంటి గైడ్లైన్స్ ఇవ్వబోతున్నారు, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి ఓవరాల్గా ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.